ఇగో దేశమంతా కులగణన కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం జనాభా లెక్కలతో పాటే క్యాస్ట్ సెన్సస్ నిర్వహించేందుకు ఆమోదం కొన్ని రాష్ట్రాల్లో కులగణన పారదర్శకంగా జరగలే కొన్ని రాష్ట్రాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో జరగలేదని చెప్పే ప్రయత్నం క్యాస్ట్ సెన్సస్ కేంద్రం పరిధి అంశం అశ్విని వైష్ణవ్ ఎప్పుడు చేపడతారన్న వివరాలు మాత్రం సస్పెన్స్ త్వరలోనే నిర్వహించవచ్చన్న అధికారిక వర్గాలు అధికారంలో ఉన్నప్పుడు కులగణనను కాంగ్రెసే వ్యతిరేకించిందన్న కేంద్ర మంత్రి అమిత్ షా అధికారంలో ఉన్నప్పుడు కులగణనను కాంగ్రెసే వ్యతిరేకించిందన్న కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నాడు అయితే మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ దక్కేటట్టు లేదు ఆయన చేసిన కులగణన సర్వే అనేది ఇక చెత్తబుట్ట పాలవుతుంది దానికి ఏమాత్రం నిబద్ధత లేదట అది తప్పుల తడకగా ఉన్నదనేది ఇప్పుడు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్తున్నారు ఇక ఈసారి జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్ సెన్సస్ కూడా జరుపుతారట కాబట్టి ఇంత కష్టపడి 2-3 నెలలు వీంతోటి తిట్లు పడి మా కులం జనాభా తగ్గిందంటే మా కుల జనాభా తగ్గిందని ముఖ్యమంత్రి గారి మీద దుమ్మెత్తి పోషిన్లు చాలా కులాలలో అంత 160 కోట్లు ఖర్చు పెట్టి జనాభా లెక్కలు చేసి ఇవి జనాభా లెక్కలు నిజమని చెప్తే ఒక్క దెబ్బతోటి ఆ జనాభా లెక్కలని తప్పు అసలు అవి నిజం కాదు ఒకవేళ వాళ్ళ జనాభా లెక్కలు చేసినా కూడా అవి చెల్లయి వాళ్ళు చేసిన కులగణన సర్వే అసలు చెల్లదన్నారు అయిపోయా 160 కోట్లు మనుల పోసినట్టు అయిపోయా ఇక మరి వీళ్ళు ఇట్లా ఒట్టిగా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తానులా నిజంగానే ఈ కులగణన చేస్తారా ఇప్పుడు ఈ కులగణనతోటే మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన ఆధారపడి ఉన్నది నియోజకవర్గాలను పెంచడము ఇప్పుడు ఈ కులగణన మీదనే ఆధారపడి ఉన్నది 2028లో నియోజకవర్గాలు పెరుగుతాయి అనేది అంటున్నారు మరి తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు దేశవ్యాప్తంగా మొత్తం కావచ్చు ఏదైతే డీలిమిటేషన్ ఉన్నదో అదేమో పార్లమెంట్ స్థానాలు మన దగ్గర తగ్గుతాయి అంటారు దానివల్ల ఇప్పుడు ఇది కనుక కులగణన కనుక చేస్తే కుల జనాభా తెలిస్తే ఈ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయి అదేవిధంగా ఆ స్థానాలు మారుతాయి రిజర్వ్డ్ ఉన్న స్థానాలు జనరల్గా మారొచ్చు జనరల్ స్థానాలు కాస్త మళ్ళా రిజర్వ్డ్ స్థానాలుగా మారొచ్చు అనే ఒక ఆలోచనను కూడా చాలామంది మాట్లాడుతున్నారు మరి కులగణన సర్వే తొందరగా చేపడితే 5-6 నెలల్లో అయిపోతుంది 6 నెలలైనా పడుతుంది 6 నెలల తర్వాత మరి వెంటనే దీని లీస్టు కనుక ఇస్తే వీళ్ళు అన్నట్టు జమిలీ ఎన్నికల్లో భాగంగానే మరి ఈ కులగణన సర్వే ఏమైనా చేస్తానులా దేశవ్యాప్తంగా ఒకటేసారి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కూడా ఈ బీజేపీ ఉన్నది కాబట్టి మరి వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే కులగణన సర్వే అనేది తొందరగా జరగాలి